హాయ్ సబ్బాత్ షలోమ్, అందరికీ గుడ్ మార్నింగ్. రాత్రి మరి సంస్కార విందులు అందరూ పాలు పొందారు కదా బిడ్డలారా. ఇది మనము తరతరాలకు ఒక నిబంధనగా చాటుతున్నాము. అనేకుల కొరకు ఇది నిత్య నిబంధనగా ఇవ్వబడింది ఈ యొక్క పస్కా నిబంధన. ఇది మన కృపావాక్యము మనం చూసుకున్నట్టు అయితే యెహెజ్కేలు గ్రంథము 16వ అధ్యాయము 62వ వచనము. నేను యెహోవానని నీవు తెలుసుకున్నట్లు నేను నీతో నా నిబంధనను స్థిరపరచుదును. ఆ పరలోకపు తండ్రి చెప్తున్నాడు, నేను ఉన్నవాడనని యెహోవానని మీరు తెలుసుకున్నట్లుగా నా నిబంధన మీతో స్థిరపరుస్తానంటున్నాడు. అలనాడు నోవాహుతో నిబంధన చేశాడు. జలప్రలయం తర్వాత ఆ యొక్క ధనస్సును ఉంచాడు. ఆ ధనస్సును, ఆ రెయిన్బోను చూసుకున్నప్పుడల్లా ఆయన మళ్ళీ జలప్రలయంతో భూమిని నేను శిక్షించను అని ఆ నిబంధన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అదేవిధంగా అబ్రహాం గారితో సున్నతి నిబంధన చేశాడు, ఇస్సాకుతో నిబంధన చేశాడు, యాకోబుతో నిబంధన చేశాడు. మరి తరతరాల యందు ఆయన నిబంధన చేస్తున్నాడు. ఈ యొక్క అబ్రహాం, ఇస్సాకు, యాకోబులతో చేసిన నిబంధనని ఆ సీనాయి పర్వతం యొద్ద ఇజ్రాయేళ్లతో పెళ్లి నిబంధన, పెళ్లి ఒడంబడిక, ఎంగేజ్మెంట్ చేసుకుంటున్నాడు, నిబంధన చేస్తున్నాడు. ఈ నిబంధన గ్రంథంలోని మాటలన్నీ మీరు అనుసరించి నడిచినప్పుడు నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోబోతున్నాను. ఆ మాటల్ని ఇక్కడ యెహెజ్కేలు గ్రంథంలో యెహెజ్కేలు ద్వారా ఇజ్రాయెల్ ప్రజలకు హెచ్చరిస్తున్నాడు. నేను మళ్ళీ మీతో ఒక నిబంధన చేసుకుంటాను, ఒక నూతన నిబంధన చేసుకుంటాను. అది రాతి పలకల మీద చేసుకున్న నిబంధన లాంటిది కాదు. మీ హృదయం అనే పలకల మీద నేను ఒక నూతన నిబంధన చేసుకుంటాను. అదేవిధంగా బిడ్డలారా, నూతన నిబంధన ప్రజలమైన మనతో కూడా ఆ పరలోకపు తండ్రి యెహోషువ మెస్సయ్య మనతో ఒక నూతన నిబంధన చేశాడు. ఆ నిబంధన ఏంటి? ఆ నిబంధనకు సూచనగానే ఈ దినం మనం రాత్రి ఆచరించిన పస్కా పండుగ. సో ఇది ఏ నిబంధన? ఆ రక్తముతో చేయబడిన నిబంధన, యెహోషువ మెస్సయ్య వారి రక్తముతో చేయబడిన నిబంధన. అలనాడు పశువుల యొక్క, మేకల యొక్క, పొట్టేళ్ల యొక్క, మరి పక్షుల యొక్క రక్తముతో నిబంధన చేసేవారు. కానీ ఆ బలులన్నీ కొట్టివేసి యెహోషువ మెస్సయ్య నూతన నిబంధన చేస్తున్నాడు. ఆ నూతన నిబంధనకు సాదృశ్యంగా ఉన్నదే ద్రాక్షారసము, ఆ రక్తము. అందుకే ఇది అంటున్నాడు, ఇది నా రక్తం వలన క్రొత్త నిబంధన అంటున్నాడు యెహోషువ మెస్సయ్య వారు ఆ రాత్రి భోజనంలో. కాబట్టి బిడ్డలారా, ఆయన శరీరముతో నిబంధన చేశాడు, ఆయన రక్తముతో నిబంధన చేశాడు. ఆ శరీరము సాదృశ్యంగా ఉన్న రొట్టెను, ఆ రక్తము సాదృశ్యం ద్రాక్షరసము తీసుకునే బిడ్డలే ఆయనతో నిబంధనలో పాలిభాగస్తులు అవుతున్నారు. అట్టి నిబంధనలో పరమ తండ్రి మనందరినీ స్థిరపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, అవును నాయన, మీరు నిబంధనలు, నిత్య నిబంధనలు అనేకమైనవి ఇచ్చారు. మా పితరులతో నిబంధనలు చేశారు, సబ్బాతుతో నిబంధన చేశారు, పండుగలతో నిబంధనలు చేశారు, సున్నతితో నిబంధన చేశారు, నాయన నోవాహుతో నిబంధన చేశారు. ఇదిగో నాయన పస్కా రాత్రితో, నాయన పస్కాతో మాతో నిబంధన చేస్తున్నారు. ఇది తరతరాలకు నిలిచిండే నిబంధన అని ఈ నిబంధన ద్వారా మమ్మల్ని నీ పిల్లలుగా చేసుకున్నందుకు స్తోత్రము చెల్లిస్తూ యెహోషువ మెస్సయ్య నామమున స్తుతించి ప్రార్థించి పెట్టుకుంటున్నాం పరమ తండ్రి. మన పరలోకపు తండ్రియు, మన రక్షకుడును, విమోచకుడును, నజరేయుడైన యెహోషువ మెస్సయ్య వారి దివ్య సముఖం నుంచి మీకు, మీ కుటుంబాలకు, మీ వంశాలకు శాంతి, సమాధానం, కృపయు మెండుగా కలుగునుగాక. ఆమేన్.